దేవుడు మన ప్రమాదాల నుండి తప్పించాడు. మోటార్ సైకిల్ వేగముగా వచ్చి ఆంధ్రీ గారిని ఏమైంది, గుద్దేసింది. ఫుట్బాల్ లాగా పడి కింద పడిపోయాడు. అయినప్పటికీ దేవుడు తన కృపతో భద్రపరిచి కాపాడినందుకు కృతజ్ఞత కూడిక. దేనికి పెట్టుకున్నారు కూడిక? కాపాడినందుకు కూడిక. అందుకే ప్రతి విషయం అందు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? చెల్లించాలి. దేవుడు కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్న సహాయం చేస్తేనే మనం థ్యాంక్స్ చెప్తాం. ఆ రీతిగా ఆంధ్రీ గారు మరి ప్రమాదం నుండి తప్పించబడ్డారు. అతడు నన్ను ఐగా చదివించాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించను. దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆ రీతిగా మరి ఆంధ్రీ గారు దేవుడిని ప్రేమించే కుటుంబం. అందుకే ఆ కారణాన్ని బట్టి నోవాహు ఏ రీతిగా దేవుని కృపను పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడంటే నోవాహు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నీతిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి నోవాహు తన కృపను పొందుకున్నాడు. ఆ కృపే తన కుటుంబాన్ని కాపాడింది. అదే రీతిగా ఆంధ్రీ గారిని కూడా ఆయన కృపై ఏమైంది? కాపాడుతూ వచ్చింది. కాబట్టి దావీదు తన జీవితంలో కూడా ఒక ప్రశ్న వేసుకున్నాడు, నువ్వు చేసావు ప్రభువా ఇన్ని ఉపకారాలు, నేనేమి చెల్లించాలని. 116వ కీర్తనలో ఒక మాట ఉంది, చూడండి మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. 116వ కీర్తన 8వ అధ్యాయం 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దావీదు భక్తుడు అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడిపోకుండా నీవు పాదములను తప్పించు. తప్పించినందుకు ఏం చేస్తున్నాడు? ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలి అని ప్రశ్నిస్తున్నాడు. దావీదు జీవితంలో ఇటువంటి పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, దానిని తప్పించబడినప్పుడు దావీదు జీవితంలో ఒక ప్రశ్న వేసుకున్నాడు, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే మాట. ప్రభువా నాకు ఉపకారం చేశావు, నేను నీకేమీ చెల్లింతును. ఏం చెల్లింతన్నాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంతేకాదు 116వ వచనములో కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చేసిన ఉపకారాలకి ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. చేసిన ఉపకారాలకి ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా ఆయన చేసిన ఉపకారాలకి మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. కొంచెం నష్టం కలిగితే మనం దూరం అయిపోతాం, కొంచెం ప్రమాదం జరిగితే దేవునికి దూరం అయిపోతాం. తప్పించిన దేవునికి, మరణాన్ని నుంచి తప్పించిన దేవునికి ఏం చేయము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏమొస్తుందో తెలుసా మనకి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుంది మనకి? 67వ కీర్తన ఒక మాట చదువుకుని ప్రార్థన చేస్తుంది చివరికి. 67వ కీర్తన 3వ వచనం. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. 5వ వచనములో దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమొస్తాయి? ఇక్కడ ఈ మాటలోనే స్తుతి 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 అని కనబడుతుంది కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయము? కృతజ్ఞత కూడిక పెట్టించుకో. ఇంటి దగ్గర దేవుడు ఎన్ని చేసినా కానీ సంవత్సరానికి ఒకసారైనా కూడిక పెట్టించుకో. ఆంధ్రీగా చెప్పారు, వచ్చే నెలలో పెద్ద కూడిక ఉందండి, నేను ఇప్పుడు చెప్పనన్నాడు. మరి ఏం కూడిక? అది అర్థం అవట్లేదు. చిన్న విషయానికే దేవుడు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నాడు.
కాబట్టి మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. మరి దైవజనులు ఇక్కడ ముగ్గురు మాట్లాడుతూ వచ్చాం కదా, నలుగురు మాట్లాడుతూ వచ్చాం. 4 సందర్భాల్లో వాక్యం వినపడ్డది. బెనాల్డోని దేనికోసం చెప్పాడు? ఏదైనా తోట కోసం చెప్పాడు. అంటే ఆంధ్ర గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఏదైనా తోటలో ఉన్నదాన్ని బట్టి వాక్యము అన్నందించాడు. తర్వాత ఒక పాట పాడాం, ఏదైనా తోటకు ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరు. తర్వాత అంకుల్ గారు వెలుగు కొరకు వాక్యం చెప్పారు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? 2 విషయాలుగా ఉండాలని పిలిచాడు. ఒకటి ఉప్పులాగా ఉండాలని, దేనిలాగా? ఉప్పులాగా. రెండవది వెలుగులాగా ఉండాలి. ఉప్పే రీతిగా పాడు చేయకుండా ఉంటుందో ఒక పచ్చని కానీ దేని కానీ, అదే రీతిగా మనము కూడా లోకంలో ఉన్న వారిని, మరి పాడైపోయే వారిని ఏం చేయాలి? వెలిగించాలి. అందుకే వెలుగు కొరకు అంకుల్ గారు వాక్యం చెప్తూ వచ్చారు. తర్వాత పాలు స్వరూపన్న ఆశీర్వాదం కోసం చెప్తూ వచ్చారు. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వాదం చెప్తాడు. నేనేం చెప్పాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దావీదు చేసిన జీవితంలో, దావీదు చేసిన ఉపకారములకు కృతజ్ఞతాస్తుతులు ఏ రీతిగా చెల్లించాడో ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దావీదు అంటాడు, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను ఆశీర్వదించు. ఎవరిని ఆశీర్వదించమని? దేన్ని? ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించమన్నాడా? లేకపోతే నేను చేసే పని ఆశీర్వదించమన్నాడా? దేన్ని ఆశీర్వదించమన్నాడు? నా కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిని ప్రేమిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కలు ఉంటుంది. ఆ రీతిగా దావీదు ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చాడు, అదే రీతిగా ఆంధ్రయ్య గారి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేసి ప్రతి ప్రమాదకరమైన మరి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కూడికను ముగించుకుందాం. ఆంధ్రయ్య గారు రోడ్ ఆఫ్ టైంకి సిగ్గుతారండి. నేను చెప్పాలా? వచ్చిన వారికి ఏమన్నారండి? చెప్పేశారు కదా. ఇంకా చివరి ప్రార్థన ఆశీర్వాదం, చివరి ప్రార్థన ఆశీర్వాదం పెద్దని ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం. అందరూ తలలు వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వాదించిన రీతిగా నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ప్రమాదం నుండి మీరు తప్పించారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఆంధ్రయ్య గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఓ తండ్రి, మరి కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, పెద్ద కుమారుడు యోహాను కొరకు, తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న చేతి పనులు మీరు దీవించి ఆశీర్వాదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల యొక్క చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. దూర ప్రాంతంలో ఆనందం ఉన్నాడు, తన భార్య కూడా దూర ప్రాంతంలో ఉంది, తోడుగా ఉండి నడిపించండి. బిడ్డలు అజయ్, అదే రీతిగా అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించండి. బాలేదిన బందే నిన్ను అంగీకరించి బిడ్డలుగా సిద్ధపాటు చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఋతు తన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తన భర్త కొరకు, తనకిచ్చిన బిడ్డల కొరకు, తన చేసిన ఉద్యోగాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఆంధ్రయ్య గారు చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించండి. ఈ తోటలో మరి కాపులు ఉంటున్నారు. ఎంతో కాలం నుండి ఇంతవరకు నీ దయలో, నీ కృపలో భద్రపరిచినందుకే వందనాలు. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి మీరు తప్పించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనులు మరి నీ వాక్యాన్ని అందించారు. తమ్ముడు బెనాల్ని బట్టి వందనాలు. అదే రీతిగా మా దైవజనులు శ్రీనివాసరావు గారు తన అంకుల పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా పాలు స్వరూపాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా బెరాక సంఘస్థులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మరి అనేక మంది మరి నీ మందిరాన్ని మంది పిలువబడి నీ వాక్యం వింటూ వచ్చారు.
ఓ తండ్రి వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం, వచ్చిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టు పలిపి చేయండి. ఓ దేవా, మరి 30 దంతులుగా 6 దంతులుగా 100 దంతులుగా నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని సరదులో ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన ఘనమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన కృపా సమాధానము ఆంధ్రే గారి కుటుంబానికి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, దైవజనులకు ఆయన కృపా సమాధానము తోడుగా ఉండి నడిపించి కాపాడి భద్రపరచును గాక, ఆమేన్. ఈ సమయంలో మరి అందరికీ పలహారం ఉంది. పలహారం ఉందా? అందరికీ భోజనాలు అంటే చాలా సంతోషం.